థాయిలాండ్ పోదాం ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. కానీ తీరా చూస్తే 6 రోజుల పాటు నరకం అనుభవించిండ్రు. తక్కువ ధరకి ఇలాంటి ఇంటర్నేషనల్ ట్రిప్స్ వస్తున్నాయి, ఇలాంటి ఇంటర్నేషనల్ ట్రిప్స్కి పోవచ్చు తక్కువ బడ్జెట్లో అని ఎగేసుకుంటూ ఉరికే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఒక గుణపాఠం చెప్తుంది. అసలు ముచ్చట ఏంటంటే, ఒక ముగ్గురు 23 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు వాళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది. అయితే వాళ్ళ ముగ్గురు కూడా థాయిలాండ్కి పోయి ఒక వారం పాటు మంచిగా చిల్ అయిదాం, దోస్తులతో మంచిగా ఎంజాయ్ చేద్దాం, తక్కువ బడ్జెట్లో 7 రోజుల పాటు ట్రిప్ అంటే మామూలు విషయం కాదని ఫుల్ ఖుష్ అయిపోయి ఎయిర్పోర్ట్కి పోయిండ్రు, ఫ్లైట్ ఎక్కిర్రు, అక్కడ దిగిండ్రు. దిగిన తర్వాత ఇక మొత్తం వాళ్ళ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఈ ప్లేస్ని కవర్ చేయాలి, ఆ ప్లేసులు కవర్ చేయాలని అలా కవర్ చేసే ప్లేస్లలో ఫస్ట్ పటాయా ప్లేస్ని ఎంచుకున్నారు. అయితే ఈ టూరిస్ట్ గైడ్ ఎవరైతే అక్కడ థాయిలాండ్లో ఉన్న ఇండియన్, వీళ్ళ ముగ్గురిని కార్లో ఎక్కించుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ టూరిస్ట్ ప్లేస్కి పోయే కంటే ముందు ఇంకొక హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాస్త రిలాక్స్ అయినాక పోదామని వాళ్ళని నమ్మించి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళారు. వీళ్ళ ముగ్గురు ఆ హోటళ్ళకి ఏదైతే ఆ స్టేకి ఎంటర్ ఇచ్చిర్రో లేదో 4 పాకిస్తాన్ వాళ్ళని కుక్క సాగు కొట్టి వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళని తలకిందులుగా చేసి ఎంత నరకం చూపించిండ్రంటే, తిండి పెట్టకుండా వాళ్ళకి కనీసం నీళ్లు కూడా తాగనికి ఇవ్వకుండా చేతులు కాళ్ళు కట్టేసి రాడ్లు తీసుకొని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడము, వాళ్ళని ఫిజికల్గా మెంటల్గా వాళ్ళని బాగా హరాస్ చేయడము, ఇవన్నీ కాకుండానే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అంతకంటే ముందు వీళ్ళకి ఏదైతే రెడ్ కలర్ పెయింట్ ఉంటుందో ఆ పెయింట్ తల దగ్గర వాళ్ళకి ఫుల్గా గాయాలైనాయి, మొత్తం బ్లీడ్ అవుతున్నారు రక్తంతో అన్నట్టు వాళ్ళ పేరెంట్స్కి చూపేయడానికని అట్లా వాళ్ళకి ఆ పెయింట్ వేసి వాళ్ళ పేరెంట్స్కి వీడియో కాల్ చేసి మీరు 70 లక్షలు పంపిస్తారా లేదా, లేకపోతే వీళ్ళని చంపేస్తాం అని ఈ రకమైన బెదిరింపులకు ఈ 4 పాకిస్తాన్లతో పాటు మన ఇండియన్కి సంబంధించిన టూరిస్ట్ గైడ్ ఎవడైతే ఉన్నాడో వీళ్ళంతా కూడా ఈ ప్లాన్ని చేసిండ్రు. అయితే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇదంతా చూసి ఇక ఒక్కసారికి ప్యానిక్ అయిపోయి భయపడి అక్కడ థాయిలాండ్ ఇమ్మిగ్రెంట్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాల్స్ చేసి ఇట్లా అయిందని మొత్తం చెప్తే వీళ్ళు జూలై 21 రోజు అక్కడ ఎయిర్పోర్ట్ దిగి ఆ నరకంలోకి ఎంటర్ అయితే దాదాపు 6 డేస్ పాటు కూడా ఆ నరకాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఫుడ్ లేకుండా, ఏది కూడా లేకుండా, కనీసం వాష్రూమ్కి పోవడానికి టాయిలెట్కి పోవడానికి కూడా వీళ్ళు లేకుండా వాళ్ళని అంతా టార్చర్ చేసిర్రు, అంతగానో హింసించిండ్రు. ఇక వాళ్ళ పేరెంట్స్ థాయిలాండ్ పోలీసులకు చెప్తే థాయిలాండ్ పోలీసులు వీళ్ళు ఎవరైతే కాల్స్ ఉంటాయో ఈ కాల్ దీని ప్రకారం వాళ్ళని ట్రేస్ చేసి ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళని జూలై 27 రోజు ఆ ప్లేస్ని మొత్తానికి కనుగొన్నారు. అయితే ఇందులో దుబాయ్కి సంబంధించిన ఒక మాస్టర్ మైండ్ ఇలాంటి ఒక ర్యాకెట్ని అంతా కూడా నడుపుతున్నాడని, కరెన్సీని అంతా కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా ఇలా వసూలు చేస్తున్నారని, ఈ దందానంతా నడిపిస్తున్నారని కూడా థాయిలాండ్ పోలీసులు వాళ్ళ దర్యాప్తులో క్లియర్గా చేసిండ్రు. ఇక థాయిలాండ్ పోలీసులు అక్కడికి ఎంట్రీ ఇచ్చిర్రు, ఆ ముగ్గురిని కూడా కాపాడిండ్రు. అయితే ఈ ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో ఆ పాకిస్తాన్ వాళ్ళని, అదేవిధంగా ఇండియన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఈ స్టోరీ మనకి నేర్పించేది ఏంటంటే, సోషల్ మీడియాస్లలో అనేక పేజీలు ఉంటాయి, మేము తక్కువ రేటుకి మిమ్మల్ని ఎక్కువ ప్లేసులు కవర్ చేస్తాం, మిమ్మల్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసేలాగా చేస్తాము, ఇంటర్నేషనల్ ట్రిప్స్కి ఇంత తక్కువ బడ్జెట్లో వస్తుందని చాలామంది యువత కూడా ఇంత తక్కువ బడ్జెట్ అనేసరికి దానికి బాగా అట్రాక్ట్ అయిపోతారు. కానీ అలా అట్రాక్ట్ అయ్యే ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి అనేది కాస్త ఆలోచించుకొని కాస్త మెలకువతో ఇలాంటి ట్రిప్లు ప్లాన్లు వేసుకునేటప్పుడు కాస్త ఆలోచించి వెరిఫై చేసి ఆ కంపెనీ మీరు ఏదైతే మీతో పాటు ఈ ట్రావెలింగ్ కంపెనీ ఉందో అసలు అది ఇంతకు మంచి కంపెనీనా, అందులో మోసాలు చేస్తారా, ఏంది కథ అనేది తెలుసుకొని ఇలాంటివి చేస్తే బాగుంటుంది. లేదంటే ఈ ముగ్గురు కూడా ఎట్లయితే 6 రోజుల పాటు నరకాన్ని అనుభవించిండ్రో అదేవిధంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళాలి, తక్కువ బడ్జెట్లో వెళ్ళాలి, మంచి ప్లానింగ్తో వెళ్ళాలి అని ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మోసాలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అనేక ట్రావెల్ కంపెనీలు అన్నీ కూడా నిజం కాదు, అందులో కొన్ని ఫేక్ అయిండొచ్చు. ఇలా మోసాలు చేసే కంపెనీలు కూడా ఉంటాయి. జనాలు కూడా అట్లే నమ్మించి గొంతు కోసే టైప్ ఉంటారు. కాబట్టి
సో ఇలా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని సేవ్ చేయండి. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.